ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న స్పీచ్లు ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. ఆయన ఒకవైపు తన పార్టీని తాను దిగదార్చుకుంటూ, ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల మీద చాలా అక్కసుతోటి, ద్వేషంతోటి కూడిన వ్యాఖ్యలు చేస్తున్న తీరు చాలా కొంచెం మరీ దిగదారిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూడండి, తాజాగా ఇచ్చిన స్టేట్మెంటు, మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించవద్దు. ఈసారి జగన్ను ఆ పార్టీని పక్కన పెడితే పెట్టకపోతే దేశానికి హాని అంట. ఇదేంటి దేశానికి ఆయన ఏమన్నా, జగన్ గారు ఏమన్నా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారా? ఏమి మతిలేని మాటలు. అట్లాగే ఇక కిరాయి సైన్యం, రౌడీ చేతుల్లోంచి రాజ్యం తీసేసి ఉన్నవారిని నిలబెడతాం, ఈయన ఒక క్రిమినల్, వీరంతా ఇట్లా ఈ జగన్తో పాటు ఉన్న జనగళ్ళు ఏదో మాట్లాడుతూ, సరే ఇక భీమవరం ఎమ్మెల్యేని, టీడీపీ మాజీ ఎమ్మెల్యేని జనసేనలో చేర్చుకున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? టీడీపీ జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ అనే కదా. ఒక పక్క మిత్రులంటూ వేరే అదే సేమ్ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారంటే చంద్రబాబు గారు అనుమతి తీసుకునే కదా, చంద్రబాబు గారు చెప్తేనే కదా. బహుశా రేపు మీరు ఆయనకే టికెట్ ఇస్తారు కదా. ఇవ్వకపోతే అసలు జనసేనకు రావాల్సిన అవసరం ఏముంది? టీడీపీలోనే ఉండి ఒకవేళ మీరు పోటీ చేసిన టీడీపీ తరఫునే మద్దతు ఇవ్వచ్చు కదా. సో ఇద్దరు అంటే లోపల ఒక భావన, పైకి ఒక నటిస్తున్నారా? ఇది విచిత్రంగా ఉంది. అంతేకాకుండా భీమవరం ఎమ్మెల్యేసి అని పట్టుకుని ఎట్లా అన్నారు చూడండి. ఆయన చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. భీమవరంలో అత్యంత కుబేరులున్న నగరం ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది. నేను అడ్డగోలు దోపిడీలు అన్యాయాలు చేస్తే మీకు నచ్చదు కదా. మనవాడు తప్పులు చేస్తున్నా కాపాడాలనుకుంటే ఈ సమాజాన్ని ఎవరు మార్చలేరు. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాసం తరిమేయాలి. ఇక్కడికి వచ్చిన చాలామందికి అతను బంధువు, కాపు కులస్తుడే కావచ్చు. అతనేమైనా మంచివాడా, సమాజానికి అండగా ఉండేవాడా, ఎలా వెనుకేసుకొస్తాం అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. తను ఎవరి మీదైతే ఓడిపోయాడో ఆయన్ని మర్యాదగా మాట్లాడాలి. అంటే కేవలం ఓడిపోయాడనేటువంటి అక్కస్తోటి రౌడీ రాజ్యం, రౌడీ అని, క్రిమినల్ అని ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆయన తిట్టలేడా రేపు? ఆయన ఇవాళ తిడతాడు కదా. ఎందుకు తిట్టడం, ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు? ఇదంతా చంద్రబాబు స్టైలే. ఎదుటివాడి మీద బురదేయటం, తర్వాత ఆయన వ్యక్తిత్వ హననం చేయటం, ఇదే గోల. అసలు క్యారెక్టర్ లేదు, రౌడీజం మీరే కదా అంతే. మీరు చంద్రబాబు, లోకేషే కదా. ఏమన్నారు? బట్టలోడు తీసి కొడతాం కనపడిన వాళ్ళని అన్నారు. మీరు ఇంకొక సందర్భంలో ఏమన్నారు? చెప్పుతో కొడతానన్నారు. ఒకటి కాదు, వాలంటీర్లను పట్టుకుని ఇష్టమైనట్టు మాట్లాడారు. మరి అట్లా రౌడీ భాష మాట్లాడిన వాళ్ళు రౌడీ అవుతారు. కానీ గ్రంథి శ్రీనివాస్ ఎప్పుడన్నా రౌడీ భాష మాట్లాడా? ఏం మాట్లాడతారు ఈ పవన్ కళ్యాణ్ గారు? అసలు క్యారెక్టరు ఇవన్నీ కూడా మీరు వేరే వాళ్ళని ఉద్దేశించే ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోరా? ఎవరైనా ఇప్పుడు అనేక మంది విమర్శిస్తుంటారు కదా మిమ్మల్ని, 3 పెళ్ళిళ్ళకి సంబంధించి. 3 పెళ్ళిళ్ళు అంటే 30 పెళ్ళిళ్ళు చేసుకోమని సలహా ఇస్తారా మీరు? 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారా? లేక ఎవరి పనాలు చేసుకుంటే పద్ధతిగా ఉండేవాళ్ళు క్యారెక్టర్ లేని వాళ్ళు అవుతారా? ఏందో ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు మోజులో పడి చివరికి కాపు కులస్తుడే కావచ్చు అని గ్రంథి శ్రీనివాసం తీసి ఓ పక్కేమో కాపులతో నాకు పని లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో కాపులైనా ఓట్లేరా అంటారు. కేవలం గ్రంథి శ్రీనివాస్ గారు నేను ఈ మధ్య విన్నాను, ఆయన మన ఆసుపత్రికో దేనికో స్థలం, ఆయన సొంత స్థలం దానం చేశాడని విన్నాను. అలాంటి వాడిని పట్టుకుని క్రిమినల్ అని, ఇంకోటని ఏం పద్ధతిగా అనిపించట్లా. రాజకీయాల్లో విధానాల మీద విమర్శలు చేయండి, వ్యాఖ్యలు చేయండి, తప్పు లేదు. కానీ ఇట్లా అడ్డగోలుగా ఎదుటి వ్యక్తుల మీద తను ఓడించాడనే దుగ్ధతోటి, ద్వేషంతో మాట్లాడుతున్న తీరు చంద్రబాబు గారు అంటే ఆయనకు అలవాటు అయిపోయింది. అది ఆయన దాంట్లో సక్సెస్ అయ్యాడు కొన్నిసార్లు, ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి అదే రకంగా మీరు కూడా వెళ్తే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. ఆయన చరిత్ర చాలా కాలం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు. మీరు కాస్తో కూస్తో ఒక ఎమ్మెల్యే గెలవాలను, ఇంకోటో ఎంపీ గెలవాలని అనుకుంటున్నారు కదా. మీరు ఇట్లాగే మాట్లాడితే ఈసారి కూడా మీ పని గోవిందా.